హాయ్ అండి, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సుదర్శన్ సాయి వీడియోస్. ఈరోజు నేను జామకాయ, బత్తాయి, క్యారెట్తో పులిహోర చేయబోతున్నానండి. ఆ రెసిపీ ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. జామకాయని విత్తనాలు తీసి పెట్టుకోవాలండి. ఇలా బత్తాయికాయ రసం తీసుకోవాలి, క్యారెట్ తురిమి పెట్టుకోవాలండి. ఈ చెక్కుల్ని మనము జామకాయ ముక్కల్ని తురుముకోవాలండి. ఈ జామకాయ బత్తాయి పులిహోరకి కావాల్సిన పదార్థాలు: జామకాయ తురుము, గింజలు తీసి పెట్టుకొని తురుము పెట్టుకోవాలండి, బత్తాయి రసము, క్యారెట్ తురుము, పోపు పెట్టడానికి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పల్లీపప్పు, చీలికలుగా చేసుకున్నటువంటి పచ్చిమిర్చి 2, తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి 2 తీసుకున్నానండి. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఇందులోనే పల్లీపప్పు కూడా వేయాలండి. పల్లీపప్పు బాగా వేగే వరకు వేయించాలండి. పల్లీపప్పు బాగా వేగాక చీలికలుగా కట్ చేసి పెట్టుకోండి పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఇందులోని కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం ఇంగు వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇవన్నీ వేగాక జామకాయ తురుము వేసుకోవాలండి. కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి.
స్టవ్ని సిమ్లో పెట్టుకొని జామకాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని ఉంచాలండి. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొంచెం చల్లబడ్డాక బత్తాయి జ్యూస్ ఇందులో కలపాలండి. పిండి పెట్టుకున్నటువంటి బత్తాయి జ్యూస్ ఇందులో కలపాలండి. ఇందులోకి ఉడికిచ్చి పెట్టినటువంటి రైస్ని ఇందులో వేసి కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ తురుము వేయాలండి. అంతే, జామకాయ బత్తాయి పులిహోర రెడీ. అంతేనండి, జామకాయ బత్తాయి పులిహోర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.